వేదికను అలంకరించినటువంటి మన హెచ్ఎం మేడం గారికి అండ్ మన కొలీగ్ టీచర్స్కి అండ్ ఇక్కడికి చేసినటువంటి పేరెంట్స్ అండ్ ఇక్కడ కూర్చున్నటువంటి మీకు హ్యాపీ చిల్డ్రన్స్. రైట్. సో మనకందరికీ తెలుసు మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం. So November 14 was the birthday of Jawaharlal Nehru. So that is the reason. ఎందుకు ఆయన బర్త్డేని మనం ఎందుకు చిల్డ్రన్స్ డేగా తీసుకోవాలి? ఆయనకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఆయనకు చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాం. ఒకసారి ఆయన కార్లో వెళ్తూ ఉంటాడు. రోడ్డు మీద స్కూల్ పిల్లలు కనిపిస్తారు. సో కారు డోర్ తీసి పిల్లల్ని పిలుస్తాడు. పిలిచి స్కూల్స్ బాగున్నాయా, ఎట్లుంది పరిస్థితి, అంతా బాగుందా అని అడుగుతారు. అప్పుడు పిల్లలు చెప్తారు అంతా బాగానే ఉంది, కానీ సో మేము వర్షాకాలంలో బయట నడుస్తుంది, మా బుక్లన్నీ తడిచిపోతున్నాయని చెప్తారు. అప్పుడు ఆయన వెంటనే ఆ స్కూల్కి వెళ్ళేసి అక్కడ అందరికీ బ్యాగ్స్ పనిచేస్తారు. సో ఇట్లా ఆయన చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఇంకా అదొకటే కాదు, ఆయన రెడ్ రోజ్ ఎందుకు ఎప్పుడు తన షర్ట్కి రెడ్ రోజ్ ఎందుకు పెట్టుకుంటాడు? ఆయనకి ఇష్టమైన పువ్వు అనే కాదు. ఒకసారి ఒక చిన్న పాప వచ్చి ఆయనకు ఇష్టంతో ప్రేమతో రెడ్ రోజ్ ఇస్తుంది అనమాట. సో అప్పటి నుంచి ఆయనకు చిన్నపిల్లలంటే ఇష్టం కాబట్టి దానికి ప్రతీకగా, దానికి గుర్తుగా, దానికి సింబల్గా అప్పటి నుంచి దేని ధరిస్తాడు? రెడ్ రోజులు ధరిస్తాడు. సో అట్లా ఆయనకు చాచా నెహ్రూకి లేదంటే జవహర్లాల్ నెహ్రూకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. రైట్. అయితే ఈ సందర్భంగా నేనేంటంటే మన గురించి మాట్లాడుకోవాలి. ఎవరి గురించి మాట్లాడుకోవాలి? మన గురించి అంటే మీ గురించి మాట్లాడుకోవాలి. మీకు అందరికి అబ్దుల్ కలాం తెలుసు కదా. అబ్దుల్ కలాం ఏం చేస్తుండే ఇంతకుముందు? చిన్నప్పుడు పేపర్స్ వేసి పాకెట్ మనీ సంపాదించి చదువుకుంటుండే. ఒకసారి పేపర్లు వేస్తుంటే ఒకసారి పేపర్లు కింద పడిపోతాయి, వర్షంలో తడిచిపోతాయి. ఇంకా పేపర్లు వేద్దామంటే మొత్తం అది చిరిగిపోయి వెళ్ళి ఏడ్చుకుంటూ వెళ్తాడు అనమాట. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు చెప్తాడు వాళ్ళ డాడీ, అట్లా ఏడవద్దునన్నా. సో అప్పుడప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిని స్టెప్స్గా, ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకోవాలి, స్టెప్స్గా తీసుకోవాలి అని చెప్పేసి ధైర్యం చెప్తాడు అనమాట. అందుకోసమే మా డాడీ అంటే అబ్దుల్ కలాంకి చాలా ఇష్టం. సరే, అదొకటి. అది చూస్తే తర్వాత చూసినట్టయితే అబ్దుల్ కలాం మనకి ఏం కనమని చెప్తాడు? కళలు కనమని చెప్తాడు. ఏం కనమని చెప్తాడు? కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి, లేదంటే నిజం చేసుకోండి అని చెప్తాడు. మనకు ఇంగ్లీష్లో ఉంటుంది కొటేషన్, డ్రీమ్ 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 డ్రీమ్. Dreams will become your thoughts. Dreams will become your thoughts. And thoughts will become your words. Your words. And words will become your actions. Words will become your actions. And actions will become your habits. Actions will become your habits. And habits will become our character. Habits will become our character. And character finally decide our destiny. Which decides our character? Yeah, which decides our destiny? Character will decide. So మన యొక్క వ్యక్తిత్వమే మన తలరాతని నిర్ణయిస్తుంది. కాబట్టి మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మంచిగా ఉండాలి, కైండ్గా ఉండాలి, రెస్పెక్టబుల్గా ఉండాలి, గివ్ రెస్పెక్ట్ అండ్ సో ఆ విధంగా ఉండాలి. కాబట్టి మన కళలు పెద్దగా కలగనాలి. ఎలా కలగనాలి? పెద్దగా. డ్రీమ్ బిగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ ఎయిమ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. చిన్న చిన్న కళలు కనడం పెద్ద నేరం అని చెప్తాడు అబ్దుల్ కలాం. కాబట్టి మీరు కళలు, పెద్ద పెద్ద కళలు పెట్టుకోవాలి. అయితే మన కళ మనల్ని నిద్రపుచ్చకూడదు, భయపెట్టి నిద్రపుచ్చకూడదు. మన కళ మనకి ఇష్టమైన కళ అయి ఉండాలి, మన ప్యాషన్ అయి ఉండాలి. సో మన కళ మనల్ని నిద్రపుచ్చకుండా మనల్ని నిద్ర లేపాలి. ఏం చేయాలి? నిద్ర
నిద్ర లేపాలి. కాబట్టి మనకు అందరికీ డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ మీన్స్ గోల్. గోల్ మీన్స్ ఎయిమ్. ఎయిమ్ మీన్స్ అబ్జెక్టివ్. సో ఏదో ఒక మనకు ఉద్దేశం ఉండాలి, ఏదో ఒక ఆశయం ఉండాలి. తర్వాత స్టోరీ చూడండి. ఒక క్యాటర్పిల్లర్ గొంగలి పురుగు ఉంటుంది. ఆ గొంగలి పురుగు కొకోన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అట్లా బయటకు వస్తే అది ఏమవుతుంది? బటర్ఫ్లై అవుతుంది, సీతాకోక చిలుక అవుతుంది. అయితే అలా రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటే ఒక పిల్లోడు, చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది? దయ. ఎలా ఉంటుంది? దయతో ఉంటుంది, కరుణతో ఉంటుంది. సో అట్లా వాడు వెళ్ళి ఆ క్యాటర్ పిల్లర్కి, ఆ బటర్ఫ్లైకి దాని నుంచి కొక్కు నుంచి రావడానికి కొక్కుని పలగొట్టేస్తాడు. పలగొట్టేసి బటర్ఫ్లైకి బయటకు రావడానికి హెల్ప్ చేస్తాడు. కానీ బటర్ఫ్లై మంచిగా ఎగరగలుగుతుందా? ఎగరలేదు. ఇంతకుముందు ఆ కొక్కు నుంచి బయటికి రావడానికి మొత్తం స్ట్రగుల్ చేసి ఉంటేనే అది పర్ఫెక్ట్గా ఎగరగలిగేది. సో అట్లా మనం కూడా స్ట్రగుల్ చేయాలి. ఏం చేయాలి? స్ట్రగుల్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. అండ్ అట్లా మనం స్ట్రగుల్ చేస్తేనే ఫ్యూచర్లో మనం స్ట్రాంగ్, మంచిగా ఉంటాం, పవర్ఫుల్ పొజిషన్లోకి వస్తాం, సక్సెస్ అవుతాం. సో వీ షుడ్ నాట్ డిపెండ్ కాకూడదు, ఆధార పడకూడదు. ప్రతిదానికి హెల్ప్ తీసుకోవాలని ట్రై చేయకూడదు. ప్రతిదానికి హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? మన క్యారెక్టర్ ఏమైపోతుంది? డిపెండెంట్ క్యారెక్టర్ అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఇండిపెండెంట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బి పవర్ఫుల్, you have to struggle your own struggles. You have to struggle your own struggles. You have to fight your struggles by yourself. నెక్స్ట్ చూడండి, ఇంకా కొన్ని 2 మంచి విలువలు చెప్తాం, వాల్యూస్. అవి మన లైఫ్లో పాటిస్తే మనం చాలా ఇంకా మంచిగా అవుతాం, సక్సెస్ఫుల్గా అవుతాం, గుడ్ హ్యూమన్ బీయింగ్ అవుతాం. మనం అందరము డైరీ రాయాలి. ఏం రాయాలి? డైరీ. యూ షుడ్ రైట్ డైరీ. డైరీ ఎందుకు రాయాలి? ఊకే రాయకుండా కూడా ఉండొచ్చు కదా. ఏదైనా మంచి జరిగింది అనుకోండి, దాన్ని ఏం చేయాలి? రాయాలి. అప్పుడప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తుంటాం, ఆ తప్పుల్ని కూడా రాయాలి. మనం ఈరోజు ఒక తప్పు చేశాము, దాన్ని ఇప్పుడు రాస్తాము. ఆ రాసే క్రమంలో ఆలోచిస్తాము. మళ్ళీ రేపు ఆ తప్పు రిపీట్ చేస్తామా? చేయము. అప్పుడు ఏమవుతుంది? తప్పుల సంఖ్య రాను ఏమవుతుంది? తగ్గుతుంది. ఈరోజు ఒక మంచి పని చేశాము, దాన్ని డైరీలో నోట్ చేశాము. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తాం? ఆ మంచి పనిని ఇంకో మంచి పని చేస్తాం. అట్లా మంచి పనుల సంఖ్య పెరుగుకుంటూ పోతుంది. డైరీ రాస్తే ఏమవుతుందంటే మనల్ని మనము ఇంట్రోస్పెక్ట్ చేస్తాం, ఆత్మావలోకనం అంటాం. అంటే మనల్ని మనం మన లోపల చూసుకుంటాం, మనం ఎట్లా ఉంటున్నాం, వెదర్ వీఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్, వెదర్ వీఆర్ డూయింగ్ హార్మ్ టు సమ్ అదర్ బాడీ ఆర్ నాట్. సో ఎవరికైనా హాని చేస్తున్నామా లేదా, ఎట్లా ఉంటున్నాం అన్నది మనకు తెలిసిపోతుంది అనమాట. సో డైరీ షుడ్ బి రిటెన్. సో డైరీ కంపల్సరీ. ఇంకొకటి, బుక్స్ చదవాలి. ఏం చేయాలి? బుక్స్ చదవాలి. లేదంటే స్టోరీ బుక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నాన్ ఫిక్షన్ కావచ్చు, ఫిక్షన్ కావచ్చు. సో బుక్స్ చదవాలి. బుక్స్ చదివితే మన క్యారెక్టర్ స్ట్రాంగ్ అవుతుంది. మన క్యారెక్టర్ ఎలా మారుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. ఈజీగా సక్సెస్ ఇవన్నీ ఈజీగా వాటంతటవే వస్తాయి. మనం పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, వాటంతటవే వస్తాయి. ఆటోమేటిక్గా మనం చదివినప్పుడు మన లోపల మోరల్ వాల్యూస్, ఇందాక మోరల్ వాల్యూస్ అనుకున్నాం కదా, అవన్నీ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతాయి. ఆటోమేటిక్గా బిల్డ్ అయ్యి వీ బికమ్ స్ట్రాంగ్. రైట్. బుక్స్ ఎందుకు చదవాలో చెప్తా చూడండి. ఒక నాటకం జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుంది? నాటకం జరుగుతూ ఉంటుంది. అందరూ ఒక పిల్లోడు, అందరూ అక్కడ ఆల్రెడీ నిలబడి చూస్తూ ఉంటారు. ఇట్లా చూస్తూ ఉంటారు. ఒక పిల్లోడు ఇంకా వాడికి కూడా నాటకం చూడాలని ఉంటుంది. ఇంకా వాడు పట్టుకొని ఇలా పరిగెడుతూ ఉంటాడు. ఇంకా సో రన్నింగ్ చేస్తూ అక్కడికి వచ్చేసాడు, డ్రామా దగ్గరికి వచ్చేసాడు. చిన్న పిల్లోడు కాబట్టి వచ్చేసి ఆ డ్రామాని చూడాలని ఇలా తొంగి చూస్తుంటాడు. కానీ క్లియర్గా కనిపిస్తుంటుందా? ఫీలింగ్ వెరీ బ్యాడ్. మై గాడ్, I came like this running, but still the drama that is going on is not visible. సో అట్లా ఫీల్ అయ్యి ఏం చేస్తాడంటే
తాతయ్య కోసం వెతుకుతాడు. ఎవరి కోసం వెతుకుతాడు? వాళ్ళ తాతయ్య కోసం వెతుకుతాడు. అప్పుడు చూస్తే అక్కడ వాళ్ళ తాతయ్య కనిపిస్తాడు. వెళ్ళేసి తాతయ్య తాతయ్య నాకు డ్రామా కనిపించట్లేదు, ఏం చేయమంటావు అని అంటాడు. ఇప్పుడు వాళ్ళ తాత చెప్తాడు, ఓకే నేనేం చేస్తా అంటే, అరే నీకు డ్రామా కనిపించినప్పుడు నువ్వేం చేయాలంటే నా భుజాల మీద ఎక్కి ఆ డ్రామాని చూడాలి, అప్పుడు నీకు అక్కడ జరుగుతున్న డ్రామా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్తాడు. సో ఎమర్సన్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎమర్సన్ అనేటువంటి రాల్ఫ్ ఎమర్సన్ అనేటువంటి ఒక రైటర్ అనొచ్చు. ఆయన ఏం చెప్తాడంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ ద వరల్డ్ క్లియర్లీ యూ హ్యావ్ టు సిట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్. నీకు ప్రపంచాన్ని క్లియర్గా చూడాలి అని అనుకుంటే, నీ జీవితంలో సక్సెస్ రావాలి అనుకుంటే నువ్వేం చేయాలంటే నీ పూర్వీకుల యొక్క భుజాల పైన ఎక్కి ప్రపంచాన్ని చూడాలి, సమాజాన్ని చూడాలి అని చెప్పేసి చెప్తాడు. అంటే బుక్స్ చదివితే మనకి ఏమవుతుందంటే, ఆల్రెడీ ఎవరో కొన్ని కష్టాల పాలైంటారు, లేదంటే కొన్ని అనుభవించి ఉంటారు. ఐ మీన్ కొన్ని వాళ్ళ లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ వచ్చి ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ అన్ని అందులో మెన్షన్ చేసి ఉంటారు. నేను ఇలా బయటకు వచ్చాను, ఇలా స్ట్రగుల్ చేశాను. అటువంటిప్పుడు మనకేమవుతుంది, మనం కూడా వాటితో ఐడెంటిఫై చేసుకుంటాం. మనం కూడా వాటితో ఐడెంటిఫై చేసుకొని ఆ తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేస్తామా? రిపీట్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నెల్సన్ మండేలా తెలుసు కదా. ఆయన చిన్నప్పుడు ఇలా స్పీచ్ ఇద్దామని ఇలా ముందుకు వచ్చేస్తే మధ్యలో తడబడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారంట. ఆ పుస్తకాన్ని, ఆయన ఆటోబయోగ్రఫీని మనం చదివితే మనం ఏమనుకుంటాం, అరే నెల్సన్ మండేలా కూడా ఇట్లా ఫేస్ చేసిండు, సో నేను కూడా ఫేస్ చేసి తప్పేముంది. సో వీ హ్యావ్ టు ఇట్లా మనం మారుతూ ఉండాలి, నేర్చుకొని మారుతూ ఉండాలని చెప్పేసి చేసుకుంటాం. అట్లే మనకు గాంధీజీ తెలుసు కదా. మహాత్మా గాంధీ కూడా తన ఫస్ట్ కేసు వాదించేటప్పుడు వెళ్ళిపోయి మధ్యలో మాట్లాడుతూ మధ్యలో వచ్చేస్తాడు అనమాట, భయంతో వచ్చేస్తాడు. సో అట్లా అనుభవాల నుంచి మనం నేర్చుకుంటాం, వేరే వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకుంటాం. అంటే మన ప్రపంచాన్ని, సమాజాన్ని, మన జీవితాన్ని అద్భుతంగా జీవించాలంటే వేరే వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకోవాలి. మన గౌతమ బుద్ధుడు చెప్తాడు, ఏమని చెప్తాడు, అన్ని తప్పులు నువ్వే చేసి వాటి నుంచి పాఠం నేర్చుకోవాలంటే నీకున్న ఒకే ఒక జీవితం సరిపోదు. కాబట్టి వేరే వాళ్ళ తప్పుల నుంచి కూడా నేర్చుకో అని చెప్తాడు. సో అదనమాట. సో ఇది నేను మీతో చెప్పాలనుకుంటున్నా. సో మీరందరూ ఏం చేయాలంటే, సర్వే వేద విదసూరాః, సర్వే లోకహితరతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సముదిత గుణైః. దీని అర్థం తర్వాత చెప్తా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్.